నువ్వైనా చెప్పు బాబు. నేను చెప్పినా మీరు నమ్మరత్తయ్య. నాకు నా కొడుకు ఎంతో నువ్వు అంతే. నిజం చెప్పు. నిజం చెప్పి ఆయన గారు తన్నులు తినమంటారా? నీకు ఆ భయం అక్కర్లేదు. నీ మీద చెయ్యెత్తితే వాడు నా శవాన్ని చూస్తాడు. నిర్భయంగా చెప్పు. అది అది ధర్మారావు బాబు గారు ఈ మధ్య జోదం వ్యభిచారం లాంటి వ్యసనాలకు బానిసయ్యారు. నమ్మను. నా బిడ్డ వ్యసనపరుడంటే నేను నమ్మను. కల్లో కూడా నమ్మను. నమ్మరని నేను ముందే చెప్పానుగా. నమ్మని నిజాలు నా చేత ఎందుకు చెప్పిస్తారు? నా దారి నన్ను వెళ్ళనివ్వండి. ఆగు. నా బిడ్డ మీద అభాండాలు వేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు చెప్పింది రుజువు చేయగలవా? సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంది. ఏమిటది? ఆ వ్యసనాలకి డబ్బు కావాల్సి వచ్చి కావాల్సి వచ్చి 10 ఎకరాలు నిమ్మతోట అమ్మేశాడు. ఏం పెద్ద బాబు, పొలం కొనడమే కానీ అమ్మడం తెలియని నువ్వు పొలం అమ్మడమా? ఇది అబద్ధం అని చెప్పు. చెప్పు పెద్ద బాబు, మాట్లాడమే. నిజాన్ని అబద్ధం అని ఎలా చెప్తారతే? నువ్వు చెప్పేదే అబద్ధం. నా కొడుకు నాకు తెలియకుండా ఏమీ చేయడనే విశ్వాసం నాకుంది. చెప్పు బాబు. పొలం అమ్మిన మాట నిజమేనమ్మా. ఇప్పుడేమంటారు అత్తయ్య? ఏం మాట్లాడను బాబు. నా కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే ఇంకేం మాట్లాడను. అమ్మా, వాడి మాటలు నమ్ముతామా? వాడిని అబద్ధాలు చెప్తాడమ్మా. వాడి పుట్టకూడమ్మా. వాడి నీడ పడ్డా ఇంటికి అరిష్టమేనమ్మా. మన వల్ల అరిష్టాలు వస్తాయంటే మనం ఎందుకు ఇక్కడ ఉండాలి? ధర్మం తాండవం చేసిన ఇంట్లో అసత్యాలు నాట్యం చేస్తుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకు లేదు. పదా. ఆగు. నువ్వెక్కడికి? నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య. నేను ఇంట్లో ఉండడం చాలా మందికి ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళు ఎవరో వాళ్ళే వెళ్ళిపోతారు. అత్తయ్య, ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుంది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? బావ మాటలు విని దేవుళ్ళు లాంటి అన్నయ్యని అనుమానిస్తున్నావు. దేవుడో దెయ్యమో తెలుసుకునే వయసు నీకు లేదు. నువ్వు నోర్మై. అమ్మా, నా కన్న తల్లి ఎలా ఉంటుందో నేను చూడలేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మా అని పిలిచింది నిన్నే. ఇన్నేళ్ళు అంతులేని మాతృప్రేమను అందించావు. నీ మాట జవదాటే సాహసం నేను చెయ్యలేనమ్మా. మేమే ఇంట్లోంచి వెళ్ళిపోతాం. అమ్మా. లక్ష్మి. అన్నయ్య, అమ్మేదో ఆవేశంలో అందని నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా? మనది ప్రేమతో అల్లుకున్న బంధం, మమతానురాగాలతో పెనవేసుకున్న అనుబంధం. అది తెగిపోయిన తర్వాత ఇంట్లో ఉండలేం గోపి. వెళ్ళొస్తాను నానమ్మా. అత్తయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. గోపి, అత్తయ్య ఏదైనా కోపంలో అన్నా నువ్వు ఎదురు చెప్పకు. మంగమ్మ, పెద్దమ్మ గారిని ఇక్కడి నుంచి నువ్వే చూసుకోవాలి. ఆ వెనుక నుంచి నువ్వే కనిపెట్టుకుని ఉండాలి. అమ్మా, ఆగండి. శాంతిని మీతో పాటు తీసుకెళ్ళడానికి వీల్లేదు. శాంతి నా బిడ్డ. నా భార్య 9 మాసాలు మోసి కన్నది మీకు దారబోయడానికి కాదు. ఇన్నాళ్ళు నా బిడ్డ లాగి నా దగ్గర వదిలిపెట్టి ఇప్పుడు తీసుకుంటానంటారా? ఇది అన్యాయం. ఇన్నాళ్ళు కళ్ళ ముందుంటే ఊరుకున్నాం. ఇప్పుడు మీతో పాటు కాటికి తీసుకెళ్తుంటే ఊరుకుంటావా? చూడండి అత్తయ్య, శాంతి నా బిడ్డ కాదంటున్నారు. మీరేగా పురిట్ల కస్తూరి కొంట్లో బాగోకపోతే శాంతిని తీసుకొచ్చి ఇది నీ బిడ్డ అనుకో, ఇక నుంచి ఈ బిడ్డని నువ్వే పెంచాలన్నారు. ఇప్పుడు వాడు కాదంటున్నారు అత్తయ్య.
పిల్లల కన్నా తల్లిగా మీరే చెప్పండి. కన్న బంధం కంటే పెంచిన బంధం గొప్పదంటారు. మాట్లాడే అత్తయ్య. శాంతి నా ఊళ్ళోనే కళ్ళు తెరిచింది. ఇన్నేళ్ళు నా కండలో కండగా పెరిగిన నా బిడ్డను వాళ్ళు దూరం చేస్తున్నారు అత్తయ్య. అత్తయ్య, నేను అడగకుండానే ఆ బిడ్డ నాకు ఇచ్చారు. ప్రేమ అనురాగాలు పెంచారు. పెంచిన మీరే తుంచేయడం ధర్మంగా ఉందా అత్తయ్య? నాకు సిరి సంపద అక్కర్లేదు. నా బిడ్డను నాకు ఇస్తే చాలు. నువ్వే ఓదార్చుకోవాలి. నీ కన్నీళ్లు నువ్వే దిగమించుకోవాలి.